नमः प्रणवार्थायं शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणं गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। కొడకండ్ల హిందూ సమ్మేళన సమితి ఏర్పాటు చేసినటువంటి హిందూ సమ్మేళనానికి ఆగమనం చేసినటువంటి పూజ్య స్వామి జ్ఞాన చైతన్యానందుల వారి చరణ కమలాలకు ప్రణమిల్లుతూ నాతో పాటు వేదిక పైన కూర్చున్నటువంటి వేలాది మంది దేశమాత ప్రియపుత్రుల ప్రాణరక్షణ కోసం 22-23 సంవత్సరాలుగా వేలాది మంది సైనికులకి ప్రాణం పోసినటువంటి ప్రాణదాత డాక్టర్ భిక్షపతి గారు తన ప్రసంగాలతో హిందుత్వం వైపు, సమాజ జాగృతి వైపు, సమున్నతమైనటువంటి భారతీయ విలువలని పునరుజ్జీవనం కోసం నిరంతరం రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నటువంటి సోదరి నవత గారు, స్థానిక సర్పంచి సోదరి మమత గారు, కొడకండ్ల పరిసర గ్రామాల నుంచి హిందూ సమ్మేళనానికి సంఘీభావంతో విశేషంగా విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ వినమ్రంగా నమస్కరిస్తున్నాను. కొడకండ్ల గ్రామం అందరికీ కొడకండ్ల గ్రామం అంటే సాధారణ గ్రామం అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. మా నవత గారికి పూజ్య స్వామీజీ వారి దృష్టికి ఒక మాట తీసుకొస్తున్నాను. కొన్ని వందల గ్రామాలలో ఉండబడినటువంటి దేవాలయాలకి, కొన్ని వందల గ్రామాల యొక్క పునరుజ్జీవానికి కొడకండ్లకి బలమైన సంబంధం ఉంది. సనాతన ధర్మం మూర్తిభవించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సౌరవం విరబూసినటువంటి గడ్డ కొడకండ్ల గడ్డ. నరసింహరామ సిద్ధాంతి గారు కొన్ని వందల దేవాలయాల పునరుజ్జీవనం కోసం ఈ కొడకండ్ల మట్టి, ఈ కొడకండ్ల జ్ఞానం, కొన్ని వందల దేవాలయాల జీర్ణోద్ధరణకి ఉద్యుక్తమైనటువంటి పుణ్యభూమి కొడకండ్ల. వారి దివ్య స్మృతికి ఈ వేదిక మీదుగా వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను. ఏ ధర్మంలో మనం ఉన్నామో, ఏ సంస్కృతిలో మనం ఉన్నామో, ఈ సంస్కృతి, ఈ ధర్మం సజావుగా వర్ధిల్లినప్పుడే మనందరి అస్తిత్వం, మనందరి ఆత్మగౌరవం నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇది సజావుగా వర్ధిల్లకపోవడం కారణం ఏంటని అందరికీ సందేహం రావచ్చు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశం యొక్క మాన బిందువులను ధ్వంసం చేయడం స్టార్ట్ చేశారు. ఒకరో ఇద్దరో ముగ్గురో దాడి చేస్తే చేయవచ్చు, కానీ చుట్టుండబడినటువంటి శత్రు దేశాలన్నింటినీ కూడా ఇది బంగారు బాతు, ఎంత దోచుకున్నా దేశం యొక్క సంపద తరగడం లేదని చెప్పేసి వజ్ర వైడూర్యాలని వాకిట్ల పోసుకొని అమ్ముకున్నటువంటి పుణ్య దరిత్రి మన భారతదేశం. తక్కెళ్ళ కొద్ది బంగారాన్ని జోకినటువంటి దేశం నా భారతదేశం. ధర్మానికి, సంస్కృతికి, నిబద్ధతకి, న్యాయానికి ఒక నిలువెత్తు నిదర్శనం నా భారతదేశం. ఇంత అత్యున్నతమైనటువంటి దేశం, శౌర్యానికి, పరాక్రమానికి, యుద్ధ తంత్రానికి ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఒక మామూలు సామంతరాజు పురుషోత్తముడి చేతిలో మరణించాడు. ప్రపంచాన్ని జయించినటువంటి జగజ్జేత పీచమడిచినటువంటి జాతి
శౌర్యానికి, పరాక్రమానికి, ప్రతిభకి, ప్రజ్ఞకి, జ్ఞానానికి ప్రతీకైనటువంటి నా దేశం మీదికి, మన భారతదేశం మీదికి కొన్ని వందల సంవత్సరాలు దాడులు నిరంతరం జరుగుతూ పోయాయి. ఎందుకు ఇంత గొప్ప దేశంలో ఇంత శౌర్యంతో కూడుకున్న, పరాక్రమంతో కూడుకున్నటువంటి ఈ దేశం మీదికి ఇన్ని వందల సంవత్సరాలు దాడులు జరుగుతాయా? ఒకటా, రెండా, మూడా? 1100 సంవత్సరాలు మన దేశం పరాయి వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది. హూనులు, షకానులు, పఠానులు, సుల్తాన్లు, మొఘలాయులు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, ఇంతమంది మన దేశం మీదకి దాడి చేసి మన దేశాన్ని కొల్లగట్టడానికి కారణం ఏమైంటుందనేటువంటి విషయం ఒక మహానుభావుడు ఆలోచించాడు. స్వాతంత్రం వచ్చినంత మాత్రం ఈ దేశాన్ని నిలబడదు. కేవలం రాజ్యాధికారం ద్వారా ఈ దేశం నిలబడదు. ఏ అసంఘటిత కారణంగా, ఏ అనైతికత కారణంగా ఈ దేశం ముక్కలుగా కులాల పేరుతో, మతాల పేరుతో, ఆచారాల పేరుతో, వ్యవహారాల పేరుతో విడిపడిపోయి ఉన్నదో ఈ విడిపడిపోయినటువంటి దేశాన్ని ఒక్కటిగా మారనంతసేపు నా కులం కావచ్చు, నా ఆచారం కావచ్చు, నా ధర్మం అయితే కావచ్చు, మేమందరం హిందువులం, మేమందరం ధర్మగంగ సింధువులం, ఈ తల్లి భారతమాత బిడ్డలం అనేటువంటి సింహనాదము చేయగలిగినటువంటి ఆత్మ విస్మృతి నుంచి ఆత్మ గౌరవం వైపు ఈ జాతి నడవగలిగితే ఈ దేశం మీదికి ఏ శత్రువు కూడా, ఏ పరాయివాడు కూడా కన్నెత్తి చూడనటువంటి ఆలోచన చేసినటువంటి డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవర్జీ ఎంబీబీఎస్ అయిన తర్వాత స్వాతంత్ర సంగ్రామంలో విప్లవ సమరయోధులతో కలిసి బాంబులను విసురుతూ, విప్లవ సమరయోధులతో కలిసి స్వాతంత్ర పోరాటం చేస్తూ తన మదిలో రగులుతున్నటువంటి వేదనది. ఏ స్వామి వివేకానందుని కలల్ని దామోదర్ వినాయక సావర్కర్ జీ కలల్ని సాకారం చేయగలిగితే, అసంఘటితమైనటువంటి దేశాన్ని సంఘటితత్వం వైపు నడపగలిగితే ఈ దేశానికి శతాబ్దాల తరబడి వేదనకి, బాధకి, విధ్వంసానికి గురైనటువంటి ఈ జాతిని ఒక్కటిగా నిలబెట్టచ్చు అనేటువంటి ఆలోచన చేశారు. ఎంబీబీఎస్ అయిపోయింది కదా, డాక్టర్ కోర్స్ అయిపోయింది కదా, హాస్పిటల్ పెట్టేసేసి నలుగురికి వైద్యం చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది ఆశించారు. డాక్టర్ బలీరామ్ కేశవరావుజీ, నేను వైద్యం చేయను, నేను నలుగురు రోగులకు చికిత్స కాదు, ఈ దేశానికి శతాబ్దాల తరబడి జరిగినటువంటి అన్యాయానికి, శతాబ్దాల తరబడి హిందువులందరూ కూడా విడిపడిపోయినటువంటి హిందువులందరినీ కూడా సంఘటితం చేయడమే నా జీవన స్వప్నంగా మార్చుకుంటానని చెప్పేసి 1925లో 10 మంది పసిపిల్లలతో మొదలైనటువంటి సంఘ గంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 1925 విజయదశమి రోజున ప్రారంభమై 100 సంవత్సరాల ఆ చిన్న మొలక 100 సంవత్సరాల వటవృక్షమై ప్రపంచ దేశాల్లో ఉండబడినటువంటి 80 దేశాల వరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విస్తరించగలిగింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము కారణంగా నేను హిందువునని చెప్పేసి ప్రపంచంలో ప్రతి భారతీయుడు, ప్రతి హిందువుడు సగర్వంగా నేను హిందువులను ప్రకటన చేసుకునేటువంటి స్థాయికి ఈరోజు దేశాన్ని రాగలిగింది. ఒకప్పుడు నుదుటిన బొట్టు పెట్టుకొని వెళ్ళాలంటే సిగ్గుపడేటువంటి రోజులు. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆచారాలని, ధర్మాన్ని ఆచరించాలంటే నామోషిగా ఫీల్ అయ్యేటువంటి సమాజం ఈరోజు నేను హిందువుని, నేను ఛత్రపతి శివాజీ వారసుని, నేను శంభాజీ వారసుని, నేను మహారాణా ప్రతాప్ వారసుని అని చెప్పేసి యావత్తు దేశం సగర్వంగా ప్రకటించుకున్నటువంటి సన్నివేశంలో మనం ఉన్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమైనప్పటి నుంచి ఈ దేశం ఒక్కటిగా ఉండడానికి, ఈ దేశంలో ఉండబడినటువంటి అనేక సమస్యలని పరిష్కారం చేయడం కోసము, ఒక పీఠం ఉందంటే, ఒక మఠం ఉందంటే మోక్షము కోసమో, లేదంటే స్వర్గము కోసమో, లేదంటే లాభాపేక్ష కోసమో, మరొక దానికోసమో ఆశించి జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘములో పనిచేసేటువంటి సంఘ ప్రచారకులు నా దేశమే నా దైవము, నా దేశమే నాకు స్వర్గము, నా దేశం యొక్క సంఘటనే నాకు మోక్షం అనేటువంటి పద్ధతిలో వందలాది మంది వేలాది మంది సంఘ ప్రచారకుల యొక్క జీవన బలిదానమే
ఈరోజు భారతదేశం సంఘటితం కానున్నది, సంఘటితమైనది. సంఘ శాఖలో పెరిగినటువంటి ఒక బిడ్డ ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. సంఘ శాఖలో పెరిగినటువంటి బిడ్డలు ఇవాళ 23-24 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కాగలిగారు. సర్వవ్యాపి, సర్వస్పర్శి, కార్మిక, కర్షక, విద్యార్థి, ఆధ్యాత్మిక రంగాల విశ్వ హిందూ పరిషత్ పేరుతో, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పేరుతో అనేక రంగాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వెళ్ళిపోయి మనందరం హిందువులం, ఈ దేశమాత బిడ్డలం అనేటువంటి స్వాభిమానాన్ని రగిలించి మన కడప లోపలే కులం ఉందాం, కడప దాటితే మనందరం ధర్మగంగ బిందువులం, మనందరం ఒకటే, మనందరం హిందువులమైనటువంటి సంఘీభావాన్ని సమాజంలో నిర్మాణం చేయగలిగింది. దేశానికి ఆపదొస్తే దేశములో ఉండబడినటువంటి సరిహద్దుల్లో ఉన్న సైనికులు సాహసం చేస్తే, స్వచ్ఛంద సైనికులు వేతనం లేకుండా దేశ హితం కోసం జీవించేటువంటి కోట్లాది మంది స్వచ్ఛంద సైనికులను దేశానికి సమాయత్తం చేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఒకానొక సంఘటనలో రేపు ఉదయం కల్లా మందుగుండు సామాగ్రి, ఆయుధ సామాగ్రి, యుద్ధానికి కావలసినటువంటి పాకిస్తాన్ మీదకి యుద్ధం చేయాలంటే జనరల్ మానిక్ షా మన భారత సైన్యానికి మార్గదర్శనం చేస్తున్నారు. మంచుతో ఏరోడ్రామ్ మొత్తం నిండిపోయింది. ఇవాళ రాత్రి గనక మందుగుండు సామాగ్రి, యుద్ధ విమానాలు గనక ఏరోడ్రామ్ మీద దిగకపోతే మనం పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోతాం. ఇంత రాత్రి కొన్ని వందల మంది కార్మికులు వచ్చి ఏరోడ్రామ్ మీద పడిపోయినటువంటి మంచు గడ్డలన్నీ తొలగించితే తప్ప మన విమానాలు దిగడానికి అవకాశం లేదు. ఎవరొస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న క్రమంలో జమ్మూ నుంచి 6,000 మంది సంఘ స్వయం సేవకులు కాకి నెక్కర వేసుకొని దేశమాత కోసం నిలబడాలని చెప్పేసేసి తెల్లవారు నిలబడేసేసి ఏరోడ్రామ్ నంతా క్లీన్ చేసి యుద్ధ విమానాలు ఆగడానికి ఆ రోజు ఉండబడినటువంటి భారత ప్రధాని ఇందిరాగాంధీ మొట్టమొదటిగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సత్తాను ప్రశంసించింది. దివిసీమ వచ్చి వందలాది మంది కొట్టుకుపోతే, వందలాది గ్రామాలు కొట్టుకుపోతే, అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఆ సుదూరమైనటువంటి గూడాలకు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉంటే, నా సోదరులు, నా భారతీయులు, నా హిందువులు ఆపదలో ఉన్నారని చెప్పేసి వేలాది మంది సంఘ కార్యకర్తలు నెక్కర వేసుకొని వెళ్ళిపోయి కుళ్ళినటువంటి ఆ శవాలని కూలినటువంటి ఆ గుడిసెల్లోకి వెళ్ళిపోయి మేమున్నాం అని చెప్పేసి అక్కడ చేర్చుకొని వందలాది కుటుంబాలకి ఆపన్న హస్తాన్ని అందించినటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. నిన్న మొన్న వచ్చినటువంటి వయనాడులో ప్రభుత్వ యంత్రాంగం అంతవరకు ఇంకా వెళ్ళలేనటువంటి స్టేజ్ లో ఉంటే కూడా వందలాది మంది కార్యకర్తలు వెళ్ళి వయనాడులో కొట్టుకుపోతున్నటువంటి తుఫాన్లో వేలాది మందికి ఆపన్న హస్తం ఇచ్చి అక్కున చేర్చుకున్నది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఒకటా రెండా, కొన్ని వందల కార్యక్రమాలతో నాలాంటి లక్షలాది మంది సామాజిక కార్యకర్తలను తయారు చేసి భారతదేశంలో సేవా భారతి అనేటువంటి పేరుతో, సంస్కార భారతి అనేటువంటి పేరుతో, విద్యా భారతి పేరుతో, వనవాసి కళ్యాణాశ్రమం పేరుతో, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పేరుతో, బజరంగ దళ పేరుతో, విశ్వ హిందూ పరిషత్ పేరుతో లక్షలాది కుటుంబాలలో హిందుత్వాన్ని, భారతీయ స్వాభిమాన విత్తనాలను నాటి, నువ్వు ఏ కులానికి చెందినవాడైనా కావచ్చు, ఏ పార్టీ వాడికి చెందినవాడే కావచ్చు, ఏ ఆచార ధర్మానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, మనందరం హిందువులం. హిందుత్వానికి ఆపద వస్తే, హిందుత్వానికి అవమానం వస్తే, హిందుత్వానికి కలంకం వస్తే, హిందుత్వాన్ని ప్రశ్నించడానికి ఎవడు సాహసం చేసినా సమాధానం ఇవ్వడానికి సమాయత్తమై ఉండాలని చెప్పేసి సమాజంలో సంఘటనను నిర్మాణం చేస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. బొట్టు పెట్టుకున్నాం, రోజు గుడికి వెళ్తున్నాం, నేను రోజు పూజ చేస్తున్నాం, మేము హిందువులమే కదా, ఇందులో వింతేముంది, విచిత్రమేముంది? బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ హిందువులు కాదు, తప్పుగా అనుకోవద్దు. గుడికి వెళ్తున్న వాళ్ళందరూ హిందువులు కాదు. హిందుత్వానికి ఆపద వస్తే, హిందుత్వానికి అవమానం వస్తే, భారతీయతకి ఆటంకం వస్తే నేనున్నానని స్పందించేవాడు నిజమైనటువంటి హిందువు.
ఒకడంటాడు సనాతన ధర్మాన్ని, భారతీయ విలువల్ని, భారతీయ సంస్కృతిని నామరూపాలు లేకుండా చేస్తాను. ఒకడంటే నాకు నిద్రెట్లు పడుతుంది. నా రామచంద్రుడి గురించి అవమానకరంగా మాట్లాడితే, నా కృష్ణుడి గురించి అవమానకరంగా మాట్లాడితే, నా హనుమంతుడి గురించి అవమానకరంగా మాట్లాడితే, నా హృదయంలో మంట కలగకపోతే నేను హిందువునెట్లయితాను. ఒక ఆయన ఉంటాడు, జైపూర్ మహారాజు రాజా జై సింగ్. రోజు శివుడికి రుద్రాభిషేకం చేయకుండా మంచినీళ్ళు కూడా ముట్టడు. పరమశివ భక్తుడు రాజా జై సింగ్. ఔరంగజేబ్ పిలిచి, రాజా జై సింగ్, నీ శౌర్యం చాలా గొప్పది, నీ పరాక్రమం చాలా గొప్పది. నాకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాడు ఛత్రపతి శివాజీ. వాడి తలనరికి తీసుకొస్తే నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తానంటే, మన ఎట్టి మొక్కపు జైసింగు ఛత్రపతిని వధించడానికి బయలుదేరుతాడు. వాడు హిందువే, రోజు శివుని పూజిస్తాడు, గుడికి వెళ్తాడు, వాడు హిందువే. కానీ నా హిందుత్వానికి ఆపదొస్తే, నా హిందుత్వానికి ప్రతినిధి వ్యక్తికి ఆపదొస్తే, నా ధర్మానికి ఆపదొస్తే నేను స్పందించాలన్న స్వాభిమానం లేకపోతే హిందువు ఎట్లయితాడు? నువ్వు ఏ పార్టీ వాడివైనా కావచ్చు, ఏ కులాది వాడివైనా కావచ్చు, ఏ ఆచార వ్యవహారాల వాడివైనా కావచ్చు, కానీ నా ధర్మానికి, నా సంస్కృతికి గ్లాని కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు, నా సనాతన ధర్మం యొక్క మూలాలను కాపాడుకోవడం కోసము, నా సనాతన ధర్మం యొక్క వికాసం కోసము నేను పని చెయ్యాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం విడిపడి కులాల పేరుతో, ఆచారాల పేరుతో, ధర్మాల పేరుతో, వ్యవహారాల పేరుతో ఎవరికి వాళ్ళుగా ఉన్నాం. ఎవరికి వాళ్ళుగా ఉంటే ఈ దేశం ముందుకెళ్ళలేదు. ఈ దేశం ఏ దేశం మీదికి దండెత్తలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా మన మీదికి దండెత్తాయి. మీకు తెలుసో తెలియదో, ఒక దేశం, ప్రపంచ దేశాలు మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాలు కొట్లాడుకుంటే 1 కోటి మంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో చాలా దేశాలు తగలబడితే 2 కోట్ల మంది చనిపోయారు. 1100 సంవత్సరాల హూనులు, షకాలులు, పఠానులు, సుల్తాన్లు, మొఘలాయిలు, డచ్ వాళ్ళు, పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు ఇంతమంది మన దేశం మీదికి దాడి చేస్తే ఒక్కరా ఇద్దరా? ఇవాళ మనందరి మీద కూర్చోవడానికి 3,15,00,000 మంది భారతీయులు అసూలు బాస్తే ఈరోజు మన దేశం నిలబడగలిగింది. ఇంతమంది బలిదానాల తర్వాత, ఇన్ని త్యాగాల తర్వాత ఇవాళ మన దేశానికి పక్క ధర్మాలు, పక్క దేశాలు కన్నెత్తి చూడడానికి మనలో ఉన్నటువంటి అసంఘటన కారణం. ఒక ధర్మానికి ఆపదొస్తే ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ఉన్నాయి. మరొక ధర్మానికి, మరొక మతానికి ఆపదొస్తే ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ఉన్నాయి. హిందుత్వానికి ఆపదొస్తే ప్రపంచంలో హిందూ దేశం అంటూ ఏదన్నా ఉందంటే కేవలం భారతదేశం మాత్రమే. మనకు ఆపదొస్తే ప్రపంచంలో ఏ దేశం లేదు, హిందూ మహాసముద్రం తప్ప. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. మన దేశం యొక్క అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి మనమే ప్రతినిధులుగా ఉండాలి. దేశం క్లిష్టమైన స్థితిలో ఉంది. భారతీయ భావనతో, జాతీయ చింతనతో, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అభిలషించినటువంటి వ్యక్తి నిర్మాణంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏ పార్టీకి, ఏ మతానికి వ్యతిరేకం కాదు. దేశానికి వ్యతిరేకంగా ఉండబడే వాళ్ళకి వ్యతిరేకం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. దేశ ద్రోహులకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వ్యతిరేకం. దేశాన్ని దోచుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంతు చూస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏది ప్రత్యక్షంగా చేయదు, వ్యక్తులను నిర్మాణం చేస్తుంది. ఈ వ్యవస్థకు ఆధారం వ్యక్తుల్లో ఉండబడినటువంటి వ్యక్తిత్వ గుణశీల సంపద వ్యవస్థను నడిపిస్తూ ఉంటుంది. గుణశీల సంపద కలిగినటువంటి వ్యక్తులని సమాజానికి అందిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తుల నిర్మాణం జరిగేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క గంట సేపు జరిగేటువంటి శాఖా కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పరిపూర్ణమైనటువంటి మూర్తిమత్వం కలిగినటువంటి, దేశహితం కోసం జీవించగలిగినటువంటి ధీరోదాత్తమైనటువంటి వ్యక్తుల నిర్మాణం చేయడం వల్ల ఈ దేశం ఈరోజు సంఘటితం వైపు, భద్రత వైపు ఈరోజు దేశం ప్రయాణం చేస్తుంది.
మాధవరావుజీ గోల్వల్కర్ జీ సమయంలో, పరమ పూజ్య ద్వితీయ సర్సంఘ చాలక్ సమయంలో అనేక సమస్యలకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పరిష్కారాన్ని ఇవ్వగలిగింది. వీళ్ళెవరు కూడా పదవులు ఆశించిన వాళ్ళు కాదు. సంఘ ప్రచారకులు ఎవరు కూడా కీర్తికాంక్షలు ఆశించిన వాళ్ళు కాదు. ఈ దేశపు యొక్క సౌధములో, ఈ దేశపు యొక్క భవనంలో వాళ్ళందరి జీవితాలు పునాది రాళ్ళుగా మారిపోయాయి. అది పదవులు అక్కర్లేదు, దండలు అక్కర్లేదు, సన్మానాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. నా దేశం భద్రంగా ఉంటే సరిపోతుంది. నా దేశ హితమే నా జీవితం, నా దేశ హితమే నాకు మోక్షం, నా దేశ హితమే నాకు సర్వస్వం అనేటువంటి భావనతో లక్షలాది మంది కార్యకర్తల నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో మనందరం సంఘటితంగా ఉండాలి. సనాతన ధర్మం యొక్క మూలాలను కాపాడాలి. సనాతన ధర్మానికి ఆపదొస్తే నేను స్పందిస్తాను, నేను సమాధానం ఇస్తానని చెప్పేసి సవాలు విసిరేటువంటి హిందూ జాగరణ శక్తిని మేలుకొల్పాలనేటువంటి ఉద్దేశంతో 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మనందరం ఈ దేశమాత బిడ్డలం. ఈ దేశమాతకు ఆపదొస్తే, ఈ దేశమాతను అవమానపరిస్తే, ఈ దేశమాతకు కష్టం వస్తే స్పందించేటువంటి సంవేదనాశీలాన్ని నిర్మాణం చేద్దామని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ 100 సంవత్సరాల్లో సబ్బండ కులాల యొక్క సమైక్య సమ్మేళనంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మనందరం కలిసి ఉందాం, మనందరం కలిసి మన ధర్మానికి పరిరక్షణగా ఉందాం, మన దేశానికి, మన ధర్మానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడదామని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భోలే భారత్ మాతా కీ జై! భోలే భారత్!